ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో విశ్వావసునామ సంవత్సర ఉగాది కుంభరాశి వారి ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు. ఇక ఈ సంవత్సరం వీరికి ఆదాయం 8గా ఉన్నది, వ్యయము 14, రాజపూజ్యము 7, అవమానము 5. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. శని యొక్క రాశిగాన ధర్మకార్యాలు చేయుట, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయటం ఇటువంటివి వీరికి చాలా మంచిది. వ్యాపారాదుల్లో ప్రఖ్యాతలు వస్తాయి, రావాల్సిన బాకీలు వసూలవుతాయి, లాభాలు వస్తాయి. అప్రయత్నమైనటువంటి ధనము వీరికి లాభంగా ఉంది. ఇక ఆటలు పోటీలు ఇటువంటి విషయాల్లో వీరు విజయం సాధిస్తారు. గురుబలం వలన సంఘంలో వీరికి పలుకుబడి బాగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఎటువంటి నూతన వ్యాపారాలు తలపెట్టినా సరే విజయవంతంగా కొనసాగుతాయి. ఇక వెండి, బంగారము మొదలైనటువంటి విలువైన వస్తువులు వీరికి లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహాస్తులు ఇటువంటివి సంపాదించుకుంటారు. నూతన కాంట్రాక్టుల్లో చక్కటి లాభాలైతే వీరికి ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం వీరికి రాహుకేతువుల సంచారం వలన శారీరక బాధలు, చోర భయము ఇటువంటివి కలిగేటటువంటి అవకాశాలు, ఇక గృహ మార్పులు, స్థాన మార్పులు తప్పకుండా ఉండేటట్లుగా కనిపిస్తున్నాయి. ఇక ఇటువంటివి పోవాలి అంటే వీరికి దైవారాధనే చాలా ముఖ్యమైనది. ఇక భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఈ సంవత్సరం ఈ రాశి ఉద్యోగస్తులకి ఎలా ఉందంటే, స్వయం కృషి వలన చాలా పైకి వస్తారు. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు వస్తుంది. శ్రమకు తగ్గిన ఫలితం అనేది ఉంటుంది. ఇక ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వారికి సంతానం వలన లాభాలు, సమాజంలో ఒక ఉన్నత స్థితి అనేది ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి ఉన్నది. ఇక రాజకీయ రంగం ఉన్న వారికి చూసుకున్నట్లయితే గురుబలం వలన రాణింపు ఉంటుంది. ప్రజలలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సంవత్సరం కళని నమ్ముకుని బతికే వారికి, అంటే టీవీలో, సినిమా రంగాల్లో ఇటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. డైరెక్టర్లకు మంచి లాభదాయకాలుగా ఉంటాయి. ఇతర టెక్నాలజీకి సంబంధించిన వారికి కూడా మంచి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవార్డులు కూడా దక్కించుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తులకు గనక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని రంగాల వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులకి చాలా బాగా అనుకూలంగా ఉన్నది. ఇక ఫైనాన్స్ రంగంలో వారికి కొన్ని అవకతవకలు ఉన్నా సరే కొంచెం రాణించేటటువంటి స్థితిగతులు వస్తాయి. ఇక గృహ నిర్మాణంలో ఉన్న కాంట్రాక్టుల వారికి అయితే చాలా బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు చూసుకున్నట్లయితే గురుబలం వలన మహోన్నతమైన స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి జ్ఞాపక శక్తి, మంచి మార్కులు, పేరు ప్రతిష్టలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. అందరికంటే మిన్నగా మీరే కనిపిస్తూ ఉంటారు అందరికీ. ఇక విదేశీ చదువులు ఎవరైతే చదువుకోవాలనుకుంటారో వాళ్ళకి మంచి విద్య అనేది వస్తుంది. ఇక ఎంట్రన్స్ పరీక్షలు ఇటువంటి వాటిల్లో మీదే పై చేయిగా ఉంటుంది. చదువుపై శ్రద్ధచే బాగా కష్టపడతారు. ఇక క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం బాగానే ఉన్నది. ఇక వ్యవసాయదారులు గనక చూసుకుంటే 2 పంటలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. అందరికంటే అధిక దిగుబడి, ఆదాయాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక కౌలుదారులకు కూడా మంచి అనుకూలంగానే ఉన్నది. కాబట్టి రైతులకి ఈ సంవత్సరం బాగానే ఉన్నది. ముఖ్యంగా ఈ సంవత్సరం స్త్రీలకు గనక తీసుకున్నట్లయితే, ఏదైతే కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగున్నది. మిమ్మల్ని చూడగానే ఇతరులు ప్రత్యేక ఆకర్షణగా ఉండి మీకు గౌరవం ఇచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీదే పైచేయిగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే ఆడవారికి చక్కటి ఉద్యోగాలు లభిస్తాయి.
ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో స్త్రీలకి వారికి చక్కటి వివాహం అయ్యే అవకాశం ఉన్నది. వీరికి పుత్ర సంతానం కూడా ప్రాప్తించేటటువంటి అవకాశం ఉన్నది ఈ సంవత్సరమున. ఇక నెలవారీ ఫలితాల్లో చూసుకున్నట్టయితే ఏప్రిల్ నెల, ఈ నెలలో అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉన్నది. వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి. మనోల్లాసము, జయము, వాహన సౌఖ్యము ఇటువంటివి ఈ నెలలో వీరికి ఉంటాయి. ఇక మే నెల విషయానికి వస్తే అందరికీ యోగదాయకమే. ఉద్యోగస్తులకి ముఖ్యంగా చాలా కలిసి వచ్చేటటువంటి రోజులవి. ఇక గృహంలో వివాహాది శుభకార్యాలు చేసుకుంటారు. మిత్రుల సహకారంతో కార్యాన్ని జయిస్తారు. కుటుంబ సౌఖ్యము, అనుకూలత ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక జూన్ నెల విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ నెల అంతా అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఏ పని తలబెట్టినా సరే విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులకు సహకారం అనేది బాగుంటుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. నూతన వ్యాపారాలు చేపడతారు. వాహన మార్పులు ఉన్నాయి. నూతన వస్తువులు కలిసి వస్తాయి. మిత్రులతో చక్కటి అనుబంధం ఏర్పడి వారి సహాయంతో ముందుకు వెళ్ళేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక జూలై నెలలో అన్నింటా విజయం ఉన్నది. చక్కగా అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారస్తులకు, రిటైల్ వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తున్నది. ఇక దైవ దర్శనాలు చేస్తారు. వాహన సౌఖ్యం ఉన్నది. సోదర విరోధములు అనేవి కొన్ని ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ఇక ఆగస్టు విషయాన్ని కనుక చూసుకుంటే ఈ నెలలో లాభదాయకంగానే ఉంది. ఆరోగ్య లాభము, ఆదాయము చక్కగా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు అవుతాయి. అందరితో సఖ్యతగా ఉంటారు. నూతన వాహనాలు కొనే సూచనలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అష్టమ కుజిని వల్ల ఆరోగ్య భంగం అనేది ఉన్నది. శారీరక శ్రమ ఉన్నది. చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వీరు కోపాన్ని తగ్గించుకుని జాగ్రత్తగా ఎదుటివారితో మాట్లాడాలి. ఇక సెప్టెంబర్ విషయానికి వస్తే ఈ నెలలో 8వ ఇంట గ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పేటట్లుగా లేవు. ఆటంకాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యతిరేకత, బంధుమిత్రులతో మాటా వచ్చే అవకాశాలు, ఆరోగ్య భంగము, ఔషధాలు సేవించేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక అక్టోబర్ నెల విషయానికి కనుక వస్తే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్నింటిలో విజయము, కొన్నింటిలో అపజయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక ఇతరులకు హామీలు ఇవ్వటం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఎదుటివారికి మాట ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకుని మాట ఇవ్వాలి. మనశ్శాంతి తగ్గుతుంది. సంతోషకరమైన వార్తలైతే వింటారు. ఇక నవంబర్ విషయానికి వస్తే ప్రథమార్థం అనేవి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ద్వితీయార్థంలో చక్కటి ఫలితాలు ఉన్నాయి. సోదరులతో కలహాలు, జాగ్రత్తగా ఉండాలి. గృహంలో ఇల్లు మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థాన మార్పులు. ఇక ద్వితీయార్థం అయితే వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక డిసెంబర్ నెల విషయానికి వస్తే ప్రతి విషయాన్ని వీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 16వ తేదీ నుండి కొంతమేర పరిస్థితులు అనుకూలించేటట్లుగా ఉన్నాయి. ఇక ఆరోగ్యం కుదుటపడుతుంది. అన్నిటికీ పరిష్కారాలు దొరుకుతాయి. ఉల్లాసంగా ఉంటారు. ఇక మీ భార్య వల్ల ధనం అనేది కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఇక జనవరి నెల విషయానికి వస్తే ప్రథమార్థం అనేది చక్కగా ఉన్నది. వృత్తి వ్యాపారస్తులకు, చదువుకునే వారికి, విదేశ చదువులు చదువుకునే వారికి చక్కగా ఉన్నది. ఆదాయం బాగుంది. ఇక వినోదాలు, విందుల్లో పాల్గొంటారు. ద్వితీయార్థంలో 12వ ఇంట గ్రహ సంచారం వలన కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మంచిది. ఇక ఫిబ్రవరి నెలకు వచ్చినట్లయితే ప్రథమార్థం అనుకూలిస్తుంది. అనుకున్నవి నెరవేరుతాయి. గృహలాభాలు, వివాహాది శుభకార్యాలు చేస్తారు. ద్వితీయార్థం కొన్ని సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శిరోబాధలు, శారీరక బాధలు, ఔషధాలు సేవించేటటువంటివి కొన్ని కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య వివాదాలు, ఇవి జాగ్రత్తగా ఉండాలి. ఇక మార్చి నెల విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా బాగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు తలపెట్టినా సరే అవి పూర్తయ్యే సూచనలు కనబడటం లేదు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇక విద్యార్థులకు గనక బాగా కష్టపడి గనక చదువుకున్నట్లయితే చక్కటి మార్కులు వచ్చే సూచనలు ఈ సంవత్సరం ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. సర్వే జనాః సుఖినో భవంతు.